ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. చాలు నాన్న. ఏమని చెప్తుంది వాక్యము? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఓన్లీ క్రైస్తవులకు కలగబో సువర్తమానం అన్నారా అండి? ఇక్కడ ఏమన్నా ఉంది? ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానం. ఎందుకంటే అపోస్తుల కార్యములు 10:36 చెప్తున్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కనుక అందరిది క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అందరూ జరుపుకోవడానికి. ఎందుకంటే మన దేవుడైన యేసయ్య మరి ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదికి రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అంటే ఆయన మన కొరకు, అందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక క్రిస్మస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరిది కదండి. క్రిస్మస్ అనేది అందరిది. కానీ మనమే కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే క్రైస్తవులు మాత్రమే, క్రీస్తుని ఆరాధించే వారు మాత్రమే క్రైస్తవులు అనేసి అనుకుంటున్నాం కదా. అందుకే క్రైస్తవులు మాత్రమే క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలి అని వాళ్ళు కొన్ని పరిధులు పెట్టేసుకున్నారు. కానీ క్రిస్మస్ అనేది అందరిది. ఎందుకంటే మన దేవుడైన యేసయ్య మరి ఎలా వచ్చారంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. మన దావీదు పట్టణమందు ఆ రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నారు. ఒక్కరి కోసం, ఇద్దరి కోసం కాదు, కానీ ప్రజలందరికీ కలిగిన సువర్తమానం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం చాలా చోట్ల మరి ఈ వారం, ఈ మంత్ అంతట్లో మనం వాక్యాలు విన్నాము. మరి దేవుడు ఎలా అంట, పరిమితి లేని దేవుడు, అపరిమితుడైన దేవుడు, పరిమితుడైన ఈ మానవుడి కోసము మరి ఆయన ఆ పరిమితిని, అపరిమితుడైన దేవుడు తను లిమిట్ చేసుకొని ఈ భూమికి రావడమే క్రిస్మస్. హల్లెలూయా. అపరిమితుడు ఆయన ఆకాశములు పట్టజాలని మహిమ ప్రభావము కలిగిన దేవుడు నా చిన్ని హృదయంలో పట్టడానికి ఆయన తగ్గించుకొని వచ్చారు. ఆయన మన హృదయంలో నివాసము చేయడానికి. ఆకాశముని ఆయన ఇష్టపడలేదు, ఆయన సృష్టించుకున్న అంత గొప్ప వైభవం ఆయన ఇష్టపడలేదు, కానీ మనల్ని ఆయన ఇష్టపడ్డాడు కనుక మనందరి కొరకు ఆయన మహిమను తగ్గించుకొని మన కొరకు మానవుడుగా మానవ అవతారం ఎత్తుకొని వచ్చి ఉన్నారు. మరి చూద్దాము రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, కానీ ఆయన ఏమై ఉన్నాడండి? సర్వాధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. సర్వాధికారి ఏం చేస్తున్నాడు? మీ లోకానికి ఆయన మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో దేవుళ్ళని చెప్పబడిన వారు ఎవరూ చెప్పలేదండి పలానా తేదీన మేము పుడతామని, ఎవరు చెప్పుకోలేదండి మేము పలానా టైంలో చనిపోతామని, ఎవరు చెప్పలేదండి మేము తిరిగి లేస్తామని. కానీ మన దేవుడు, మహాదేవుడు, ఆయన 500 సంవత్సరముల క్రితమే నేను పుడతానని తెలియజేసి ఉన్నారు. మీకా 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష పొంగుచుండెను. హల్లెలూయా. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత పొందుతాడని ముందే 500 సంవత్సరముల క్రితమే ఆయన పుట్టబోతున్నాడని ఆయన మీకా అనే ప్రవక్త ద్వారా మనకి ప్రవచించాడు. మరి అంతేకాకుండా యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరముల క్రితమే 7:14లో మీరు చూసినట్లయితే, యెషయా 7:14లో చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును,
ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. హల్లెలూయా. ఎవరికి పుడతాడో మనకి 700 సంవత్సరముల క్రితమే తెలియజేశాడు. 500 సంవత్సరాల క్రితము ఎక్కడ పుడతాడో మనకు చెప్పారు. మరి 1600 సంవత్సరాల క్రితం ఆకాశంలో ఏమి కనిపిస్తుందో చూపించారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10లో చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. హల్లెలూయా. మరి 1600 సంవత్సరముల క్రితమే ఆకాశంలో మనకి ఏమి కనిపిస్తుందో దేవుడు ముందే తెలియజేశాడండి. మరి ఆదికాండము 3:15లో చూస్తే 4000 సంవత్సరాల క్రితమే ఆయన ఒక స్త్రీకి పుడతానని మనకి తెలియజేసి ఉన్నారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. హల్లెలూయా. స్త్రీ ద్వారా ఆయన ఈ లోకానికి వస్తున్నారని ప్రతి విషయంలో మనకి తెలియజేస్తూ వచ్చారు. 500 సంవత్సరాల క్రితము ఆయన ఎక్కడ పుడతారో తెలియజేశారు. 700 సంవత్సరాల క్రితము ఎవరికి పుడతారో తెలియజేశారు. 1600 సంవత్సరాల క్రితం ఆయన ఆకాశంలో ఏమి కనిపిస్తుందో తెలియజేశారు. మరి 4000 సంవత్సరాల క్రితము ఆయన స్త్రీ సంతానముగా ఆయనే పుట్టబోతున్నాడని మనకి మరి తెలియజేశారు. మరి ప్రతిదీ ఆయన రుజువు చేస్తూనే, మరి సూచనలు చూపిస్తూనే, మరి ప్రవచిస్తూనే ప్రతిదీ ఆయన జరిగిస్తూ వచ్చారు. ఇవన్నీ మనం ఎందుకు నొక్కి మాట్లాడుతున్నామంటే, మరి మన దేవుడు మనమంతా ఏ సంతానమై ఉన్నాము? పురుష సంతానమై ఉన్నాము. కానీ మన దేవుడు ఏ సంతానం నుంచి వచ్చారు? స్త్రీ సంతానం నుంచి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీకి విలువలేని రోజుల్లో, మరి తక్కువ చేసే రోజుల్లో ఆయన స్త్రీని మరి ఘనపరిచాడు. ఆయన అంతేకాకుండా ఆయన మనం చూస్తే మీరు 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిఎన్ఏలో మీరు చూస్తే 46 క్రోమోజోమ్స్, 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అన్ని ఎక్స్ వై, ఎక్స్ అంటే స్త్రీకి సూచన, వై అంటే మేల్ అన్నమాట, మగవారికి సూచన. అయితే యేసు ప్రభు వారి డిఎన్ఏ చూసినట్లయితే మరి 46 కూడా ఏమై ఉన్నాయి? ఎక్స్ అయి ఉన్నాయి. హల్లెలూయా. అంటే మీరు దీన్ని బట్టి రుజువు చేయబడింది ఏంటంటే ఆయన స్త్రీ సంతానమై ఉన్నారు. మనం కూడా చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు అప్లికేషన్స్లో ఏం నింపుతాం? సన్ ఆఫ్ లేకపోతే డాటర్ ఆఫ్ అని ఉంటుంది. అంటే మగవారికి మనము హైలైట్ ఇస్తాం, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా వారిని మనం గుర్తించి ఉన్నాం. అంటే అప్లికేషన్స్లో కూడా వారు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? వారి తండ్రి సంతానం. ఎందుకంటే వారి యొక్క వంశంలో నుంచి మనం వస్తున్నాం కాబట్టి మేల్కి మనము మరి వాళ్ళకి ఫాదర్ ఆఫ్, సన్ ఆఫ్ అని మరి మన తండ్రి పేరు మనం అక్కడ రాస్తాం. కానీ మన దేవుడు చూసారా, ఆయన స్త్రీ సంతానమై ఉన్నది. మరి మీరు చూసినట్లయితే మన బైబిల్లో కూడా 6 లక్షల కాల్బలం, 6 లక్షలు ఎవరు? ఓన్లీ 6 లక్షలే మరి మోషే నడిపించింది కాదే, వారి భార్యలు, వారి బిడ్డలు, మరి సంతానం అంతా కలిపితే 6 లక్షలు. కానీ వారు కౌంట్ చేసుకుంది ఎవరిని? ఇంటికి ఒక హెడ్ని, ఇంటి యొక్క హెడ్ని వారు కౌంట్ చేసుకున్నారు. మరి 5 రొట్టెలు 2 చేపలు, మీరు అందరూ ఆ స్టోరీ విని ఉంటారు, ఆ యొక్క అద్భుతాన్ని విని ఉంటారు. అందులో కూడా 5,000 మంది ఏంటండి? 5,000 మందే కాదు, వారి భార్యలు, వారి బిడ్డలు, ఓన్లీ వాళ్ళు మేల్ని కౌంట్ చేసుకుంటారనమాట. అంటే హెడ్ని మనము కౌంట్ చేసుకుంటాం. అంటే ఎందుకు హెడ్కి కౌంట్ అంటే వారి సంతానం, వారి యొక్క వంశము నుంచి సమస్తము రాబడుతుంది కాబట్టి. కానీ మన దేవుడు ఎవరి సంతానంలోంచి వచ్చారు? స్త్రీ సంతానంలోంచి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మను ఆయన ముందుగానే రాసుకున్నారు. హల్లెలూయా. మరి చూసినట్లయితే లూకా సువార్త 2:11లో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పుట్టెను అంటే ఎలా వచ్చారంటే ఆయన అక్కడ శిశువుగా వచ్చాడండి, బిడ్డగా వచ్చాడు. మరి అలాగే చూస్తే లూకా సువార్త 19:10లో మీరు చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఎలా వచ్చారండి?
మనిషిగా వచ్చాడండి. ఎలా వచ్చారు? ఆయన మానవుడిగా వచ్చాడు. నశించిన దాన్ని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఆయన వచ్చారు. ముందు ఎలా వచ్చాడు? శిశువుగా పుట్టారు, అలాగే మనిషిగా వచ్చారు. అంతేకాకుండా 1 తిమోతి 3:16 మీరు చూసినట్లయితే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఏమై అన్నారు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ప్రత్యక్షత ఎవరు చేయగలరండి? దేవుడుగా ప్రత్యక్షమయ్యారు. చూసారా? ఆయన సమస్తాన్ని చెప్పి చేశారండి, రాయించారన్ని రాయించి చేశారు. ఏమని? శిశువుగా ఆయన పుట్టారు, మరి వచ్చారు ఎలాగా? మనిషిగా వచ్చారు, మరి దేవుడుగా అందరికీ ప్రత్యక్షం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది మనం చూసి గమనించుకోవాలి. కానీ కొంతమంది ఎందుకు మనం ఇది చెప్తున్నాం అంటే, ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ప్రజలు ఇంకా దేవుడిని తొట్టులో వేసి ఊపుతూ ఉంటారు. బిడ్డగా ఆయనని వేసి పసిబిడ్డగా పుట్టాడు, కానీ ఇంకా బిడ్డగానే ఉంచేశారు ఆయన్ని. పసిబిడ్డగా ఆయన ఉంటే ఎందుకండి ఆయన దేవుడు అంటాం? హల్లెలూయా. ఆయన పసిబిడ్డగా పుట్టాడు, తర్వాత ఏం చేశారు? మానవుడిగా వచ్చాడు, అంతేకాకుండా మరి దేవుడుగా ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ అవగాహన లేకుండా ఇంకా బిడ్డగా చూస్తూ ఉంటూ ఆయనని తొట్టులో వేసి ఊపుతా అయ్యే పాటలు పాడుతా సైలెంట్ నైట్స్, హోలీ నైట్స్ ఇలా పాడేస్తూ ఉంటారు. దానిని అంత ప్రత్యేకమైన టైం దానికి ఇస్తూ ఉంటారు, కేటాయిస్తూ ఉంటారు. దాన్ని తప్పు. ఎందుకంటే దేవుడు మనిషిగా పుట్టాడు, బిడ్డగా పుట్టాడు, కానీ ఆయన జరిగించవలసిన కార్యములన్నీ 33.5 సంవత్సరములు జరిగించి ఆయన మరి మరణించి మన కొరకు శిలువ మరణం తీసుకొని మరి తిరిగి లేచారు. హల్లెలూయా. మరి తిరిగి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని ఇంకా నువ్వు అవగాహన లేకుండా ఒక శిశువుగా, ఇన్ఫాంట్గా ఈయనని మీరు ఊపుతా ఉన్నారనుకోండి, పాటలు ఇంకా అలాంటివి పాడుకుంటా ఉన్నారనుకోండి, అది చాలా తప్పు. అవగాహన మనము కలిగి ఉండాలి. మన దేవుడు నిజ రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైతే రాయించారో వాటన్నిటినీ చేసి ఉన్నారు. ఇలా ఎవరైనా చేశారా అండి? ఛాలెంజ్. ఆయన ప్రతి విషయంలో ఛాలెంజ్గా చేశారు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కనుక. హల్లెలూయా. ఇది మరి గుర్తించాలి, గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలా ఇంకా జోలపాడుతూ గోల చేస్తూ ఉంటే మనము నరకానికే పాత్రలం అయిపోతాం. దేవుణ్ణి నమ్ముకున్నామనే ఒక ఇదిలో ఉండిపోతున్నాం, కానీ ఇంకా జోలపాడుకుంటూ గోల చేస్తున్నామంటే అది చాలా తప్పని మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాం కదా 9:5 ఏమని? మన యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? సర్వాధికారి అయి ఉన్నారు. హల్లెలూయా. ఆయన సర్వమును సృష్టించిన దేవుడు కదండి. చిన్న బిడ్డ ఇవన్నీ చేయదు కదా. ఆయన దేవుడు అయి ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నారు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. అంతను పట్టుకొని ఇంకా బిడ్డగా ఉన్నాడు. ఇలాంటి స్టేజ్లోనే నువ్వు కూడా నీ బ్రెయిన్ని నిలబెట్టేసుకుంటే చాలా తప్పు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనం చూస్తే క్రిస్మస్ అనేది చాలా ఘనముగా జరిగించుకుంటారు. మరి 80% క్రిస్టియన్సే ఉన్నారు. క్రిస్మస్ అనేది 80% ఆఫ్ ద పీపుల్ చేస్తారు, కానీ ఎవరు గుడ్ ఫ్రైడేని అంతగా గ్రహించరు, అంత ఘనముగా చేయరు. యేసుక్రీస్తు వచ్చిందంటే, ఈ క్రిస్మస్ ఉందంటేనే, ఈ క్రిస్మస్ దేనికోసం అండి? గుడ్ ఫ్రైడే కోసం. గుడ్ ఫ్రైడే దేనికోసం అండి? ఈస్టర్ కోసం. ఆయన తిరిగి లేవడం కోసం, పునరుద్ధానము చెందడము కోసం. హల్లెలూయా. ఆయన వచ్చి అలా బిడ్డగా ఉండిపోతే ఉపయోగం లేదు. ఆయన మరణించి శవంగా ఆయన సమాధిలో ఉండిపోతే ఉపయోగం లేదు. ఆయన తిరిగి లేవడం అనేది ఘనమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు చేయలేని అసాధ్యమైన కార్యక్రమము మన దేవుడు మన కొరకు సాధ్యము చేసి చూపించాడు. హల్లెలూయా. ఆయన మరి క్రిస్మస్ని ఎందుకు చేసుకుంటున్నామంటే గుడ్ ఫ్రైడేకి అది రిలేట్ అయ్యి ఉంది. గుడ్ ఫ్రైడే దేనికి రిలేట్ అయ్యింది? ఈస్టర్కు రిలేట్ అయ్యి ఉంది.
ఎందుకంటే మరి దేవుడు తిరిగి వెళ్ళి ఉండకపోతే మరి తిరిగి మన కొరకు ఆయన రాబోతున్నారు. ఆయన మన కొరకు, ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు. ఆయన మనల్ని వచ్చి తిరిగి ఆయన ఉన్న చోటికి మనల్ని తీసుకువెళ్ళిపోతారు. హల్లెలూయా. తీసుకువెళ్ళాలి, ఆయనతో వెళ్ళాలి అనుకున్న వారందరూ నిద్రలేసి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. క్రిస్మస్ కోసం అన్ని వంటలు చేసి మంచి బట్టలు వేసుకొని డెకరేషన్లు చేసి చర్చికి వచ్చి నిద్రపోతే ఎందుకండి మనం క్రిస్మస్ చేసుకోవడం? ఇది కదా మనకు ఉపయోగకరమైనది. ఈ మాటలు కదా మనం తీసుకొని మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఆయన మాటలోనే జీవం ఉన్నది. ఇవి నా మాటలు కాదండి, దేవుని మాటలు. ఆయన మాటలు బట్టే మనము ఊపిరి తీసుకోవాలి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసం అంతా పాస్టర్ గారు మంచిగా క్రిస్మస్ వాక్యాన్ని మీకు సమృద్ధిగా పెట్టారు. అందుకే నేను కొద్దిగానే 2 మాటలే చెప్పడానికి వచ్చాను. ఆ 2 మాటలైనా మనము ఈరోజు తీసుకొని దాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారము జీవిద్దాం. త్వరగా ముగిచ్చేసుకుందాం. మరి ఈ క్రిస్మస్లో మనం చూస్తాము 3 వ్యక్తుల్ని, మీకు 3 రకాల వ్యక్తుల్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి వారు ఎవరంటే క్రీస్తును అందించేవారు. ఎవరండి? క్రీస్తును అందించేవారు. క్రీస్తును అందించేవారంటే మీరు చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథము, ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ మీరు చాలా మర్మాన్ని గ్రహించాలి. మన దేవుడైన యెహోవా, మరి యేసయ్య వారు, మరి అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు 3 కూర్చొని ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. మరి ఒక విమోచకుడిని మన కొరకు పంపించాలి. ఆయన వారు డిస్కషన్లో ఎవరు ఇక్కడికి సమర్పించుకున్నారండి మన కొరకు విమోచకుడుగా? యేసు ప్రభుల వారు సమర్పించుకొని ఆయనని ఇక్కడ పంపుటకు అది అక్కడ జరిగిన సభ అది. ఎందుకంటే మనం చూస్తే యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎందుకంటే వాక్యం అక్కడుంది. అక్కడున్న వాక్యము మన మధ్యలోకి రావాలంటే దానికి ఒక గర్భం కావాలి. ఆ గర్భం ఎక్కడుందంట? యెషయా గ్రంథము 7:14 మీరు చూసినట్లయితే, ఏడవ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. హల్లెలూయా. ఒక స్త్రీ గర్భము ఆయనకి అవసరమై ఉంది. మానవుడిగా రావాలి కదా. మానవుడిగా మనం ఎలా వచ్చామండి? మన తల్లి గర్భంలో నుంచి వచ్చాం. అలాగే ఆయన కూడా రావాలంటే ఒక ప్లేస్ కావాలి ఆయనకి. ఆ ప్లేస్ కొరకు ఆయన ముందే తెలియజేశారేమని, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆయన కన్యక గర్భంలో నుంచి మన దగ్గరికి రావాలి అంటే ఒక ఊంబ్ ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఊంబ్ ఎవరిది, ఆ గర్భం ఎవరిది అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క వాక్యం విన్న కాలంలో ఇది ముందలే రాయబడి ఉంది కదండి. మన పూర్వీకుల కాలంలోనే ఈ వాక్కు రాయబడి ఉంది. అప్పటి నుంచి చదువుకున్న ఈ యొక్క స్త్రీలందరూ, కన్యకలందరూ అంట ఈ యొక్క సదవకాశం కొరకు అత్యధికంగా ప్రార్థన చేసుకొని, అందగత్తెలు ఉన్నారంట ఆ సమయంలో. అందగత్తెలు మరి ఎంతో నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తున్నారంట. అయితే దేవుడు ఆ గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఎవరు ఆ గర్భము? కన్యక మరియా అనే ఆవిడ. ఆ మరియా గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గర్భంలోకి మరి ఈ శిశువుగా దేవుడు మరి వచ్చి ఉన్నారు. మరి గర్భము ఎన్నుకున్నారు. అయితే ఈవిడ మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అనేకమైన మరి కన్యకలు ఈ యొక్క కార్యక్రమం వారి ద్వారా జరగాలని వారు ప్రేయర్ చేసుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. అయితే పర్టికులర్ వ్యక్తి సెలెక్ట్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాస్తారు కదండి. ఒక్క వ్యక్తి మరి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు కొడతారు? 100 to 100 వాళ్ళలో అవి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కదండి. పర్ఫెక్ట్ కాబట్టి 1 ప్లేస్లోకి వస్తారు.
మిగిలిన వారు కూడా మంచివారే, కానీ అక్కడే ఒక 0.5, ఒక హాఫ్ పాయింట్, ఎక్కడో ఒక పావు పాయింట్ తగ్గిపోయి దిగిపోయారు. కానీ 100 మార్క్స్ కొట్టేసింది ఎవరు? మరియమ్మ గారు. దేనికని? అంత పరిశుద్ధ దేవుడు, ఆకాశము పట్టజాలనంత మహిమ ప్రభావం కలిగిన దేవుడు, ఆకాశము సింహాసనం భూమి పాదపీఠములుగా కలిగిన దేవుడు, ఆయన చిన్ని గర్భంలోకి ఒదిగిపోవడానికి ఆమెలో ఏం చూశాడంటే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. అందించే వారికి ఏం కలిగి ఉండాలంట? క్రీస్తును అందించేవారు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అనేది వారిలో ఉండాలి. హల్లెలూయా. క్రీస్తును అందించగలిగిన స్తోమత, స్థితి దేవుడు ఎవరికి ఇస్తారంట? పరిశుద్ధమైన వారికి. హల్లెలూయా. మరి అంతే కాదు కానీ మనం అనుకుంటాము దేవుడు మరి దూత ఆమెకు బయలుపరిచినప్పుడు భయపడకమ్మా అని చెప్తుంది. భయపడకు మరియా, నువ్వు భయపడకు అని ఆమెకు, నువ్వు గర్భము ధరిస్తావు, నీలో నుంచి దేవుడు రాబోతున్నారు అని ఆమెకు తెలియజేసినప్పుడు, దర్శనంలో కలిగినప్పుడు ఆమెతో అలా అంటది. కానీ మీరు చూసినట్లయితే దేవుడు ఏ రోజు ఆమె ఫస్ట్ మేబీ ఆ టైంలో ఆమె భయపడిందేమో. ఎవరమైనా భయపడతాం కదండి. మనకి ఇప్పుడు కనబడని వ్యక్తి ఒకసారి ఇలాగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ టక్మని నిలబడితే మనం భయపడమా అండి? జల్లుమంటది ఒకసారి మనకి. ఇప్పుడు దాకా ఎవరు లేరు, ఒకసారి ఎవరున్నారు. అంతదాకా ఎందుకు? మీరు ఏదో ఆలోచనలో ఇంట్లో ఉంటున్నప్పుడు మన ఇంటి వారే టక్మని వచ్చి మన పక్కన నించుంటారు సౌండ్ లేకుండా. అది మనం ఎక్కడో ధ్యాసలో ఉంటాం, ఒకసారి ఇలా చూసి తూ అనుకుంటాం కదండి, భయపడిపోతాం. అలా మేబీ భయపడి ఉండొచ్చు. కానీ ఆమెలో దేవుని కోసము, దేవునిని అందించుట విషయంలో భయం లేదు. హల్లెలూయా. ఆమెకు మరి చూడండి, మీరే స్త్రీలుగా మీకు అనుభవమే. స్త్రీలేంటి, పురుషులకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే తండ్రులుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పిల్ల మరి మ్యారేజ్ అవ్వకుండా ప్రెగ్నెంట్ అయిందంటే ఎలా ఉంటుందండి? ఒక లేడీ, ఒక అమ్మాయి మ్యారేజ్ అవ్వకుండా ప్రెగ్నెంట్ అయిపోయింది. ఆమె ఎందుకు ప్రెగ్నెంట్ అయిందో ఆమెకి తెలుసు. ఆమె పరిశుద్ధాత్మ సహాయం వల్ల గర్భాన్ని ధరించిందని మరియకు ఒక్కరిదానికే తెలుసు, లోకానికి తెలియదు కదా. లోకం ఏమంటారు మరియమ్మని? ఇక్కడైనా మన లోకంలో ఇది సహజం కదండి. స్త్రీకి మ్యారేజ్ అయితేనే ప్రెగ్నెన్సీ రావాలి. మీరు మ్యారేజ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళని ఎలా చూస్తుంది లోకము? అంటరాని వారుగా చూస్తుంది, అసహ్యించుకుంటుంది. వారు అలా వెళ్తున్నప్పుడు వెనక చెవుల్లో మాట్లాడుకుంటారు. ఆ రోజుల్లో అయితే రాళ్ళేసి కొట్టి చంపేసేవాళ్ళు. మేబీ ఇష్యూస్ అన్నీ అవుతాయని ఆమెకు తెలుసు కదా. కానీ ఆమెలో ఏముందంట? దేవుణ్ణి అందించుటలో తెగింపు ఉంది. హల్లెలూయా. తెగించింది ఆమె. నా తండ్రిని నేను, ఈ లోకరక్షకుడిని నేను మోసి నేను ఈ భూమికి అందించాలి. ఎందుకంటే నేను అందించకపోతే ఈ లోకానికి రక్షణ లేదు. నేను ఈ విషయంలో దేవునికి ఉపయోగకరంగా వాడబడతానని తెగించింది. హల్లెలూయా. మనము కూడా కొన్ని పరిస్థితుల్లో తెగించలేము. కొంతమంది, మేము ఇనిషియల్గా మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను చిన్నదాన్ని, షానా అంత ఉంటాను. ఒకరు అంటే అన్యులు దేవుని నమ్ముకున్నారు. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసే టైం వచ్చింది. అయితే మనం క్యాలెండర్స్ కొట్టిస్తాం కదా క్రిస్మస్కి. అక్కడ వాళ్ళు ఇంట్లో ఫోటో పెట్టుకున్నారు. క్యాలెండర్లో అన్ని వాక్యాలే ఉంటాయి కదా. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎన్నో పెళ్లి సంబంధాలు చూసుకున్నారు. వాళ్ళ కాస్ట్ వాళ్ళ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ క్యాస్ట్లో క్రిస్టియన్స్ లేరు, హిందూస్ వస్తున్నారు. నువ్వు తెగించి ఆ యొక్క క్యాలెండరే ఉంచుకోలేక టకటక రోల్ చేసి పక్కన దాసేసుకుంటున్నారు వాళ్ళు. అంత చిన్న వయసులోనే నేను అది గ్రహించి డాడీని అడిగాను, ఇదేంటి డాడీ, తప్పు కదా, చూపించాలి కదా దేవుణ్ణి. వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి ఏముంది? బొట్టు పెట్టేసుకున్నారు, మామూలుగా ఏమీ తెలియనట్టు. రహస్యంగా నువ్వు భక్తి ఎంతకాలం చేస్తావు? ఇప్పుడు నీ ఫ్యామిలీ కోసం కొంతమంది ఇబ్బందిగా, అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకునే వరకు కొంచెం కష్టపడతారు. అది కూడా తగ్గించవచ్చు. ఎన్ని తగ్గించట్లేదు చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ ఒకళ్ళు ప్రేమిస్తే అమ్మ నాన్నని వదిలేసి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుడి కోసం మా డాడీ నిలబడ్డాడండి. అలాగే మా డాడీకి పిచ్చి వాళ్ళ పేరెంట్స్ అంటే కదా, మీ అందరికీ తెలుసు ఆయన సాక్ష్యం. వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి దేవుని నమ్ముకొని వెళ్తే ఆయన బైబిల్ని, ఆయన బట్టల్ని, అప్పుడు దాకా అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, వాళ్ళ మధ్యలో పడుకున్నాడు, వాళ్ళ రక్తమే అయినా అప్పటికే ఏమైపోయింది? దేవుడు నమ్ముకోగానే ఆ రక్తం మారిపోయింది. ఆయన ఏం చేశారు? బైబిల్ని, బట్టల్ని ఆయన్ని ఇసిరేశారు. బయటపడుకో, నువ్వు అంటరాని వాడివని చూశారు. అయినా సరే ఏమైంది? తెగించాలి.
క్రీస్తుని అందించేవారు అట్టి తెగింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి, రెండవదిగా తెగింపు కలిగి ఉండాలి. మరి మరియమ్మను చూస్తే మనకు ఈ రెండు గుర్తు రావాలి. హల్లెలూయా. అవి రెండు చేసి ఉండకపోతే ఈరోజు మనం రక్షకుడిని పొందుకుంటామా? హల్లెలూయా. ఆమె అవి రెండు కలిగి ఉంది కాబట్టి దేవుడు అనుకున్న కార్యాన్ని సమయానికి జరిగించారు. హల్లెలూయా. మరి ఆ యొక్క వ్యక్తిని, పర్టికులర్ వ్యక్తిని కాకపోతే ఇంకెవరినైనా ఎన్నుకుంటాడు దేవుడు, కానీ ఆ పర్టికులర్ వ్యక్తి ఈరోజు మన మధ్యలో. మరి ఈ రోజు కూడా మనం ఆమెని, యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మరియమ్మ గారిని కూడా మనము జ్ఞాపకం చేసుకునే స్థితికి ఆమె పొజిషన్ తీసుకుందంటే ఆమెకున్న పరిశుద్ధత, ఆమెకున్న తెగింపు. హల్లెలూయా. క్రీస్తును అందించేవారు ఖచ్చితంగా వీటిని కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి రెండవ రకం మనుషులు ఎవరంటే క్రీస్తును ఆరాధించేవారు. క్రీస్తును ఆరాధించే వారిలో కూడా రెండు వర్గాలు ఉంటారు. మరి మొదటిగా చూస్తే జ్ఞానులు, మరి రెండవదిగా చూస్తే గొల్లలు. జ్ఞానులంట, మత్తయి సువార్త 2వ అధ్యాయము ఇంటికెళ్ళాక చదువుకోండి, టైం స్పీడ్గా నేను ముగిస్తాను. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంట, జ్ఞానులు 1500 కిలోమీటర్ల నుంచి వారు మరి 2 సంవత్సరాలు మరి దేవుని యొక్క దగ్గరకు ఎలా వచ్చారంట, ఆ యొక్క నక్షత్రం ఆధారంగా వచ్చారంట. 1500 కిలోమీటర్లు మరి దాటి రావడానికి 2 సంవత్సరాలు పడుతుందండి. మేబీ నడిచినా కూడా అంత టైం పట్టదు. 1500 కిలోమీటర్లు పెద్ద విషయమేం కాదు. 2 ఇయర్స్ తీసుకునే అంత టైం అయితే కాదు. కానీ వాళ్ళు ఎందుకు 2 ఇయర్స్ తీసుకున్నారు? వారు ఎందుకంటే నైట్స్ కదండి నక్షత్రాలు కనిపిస్తాయి, డే టైంలో నక్షత్రం కనిపిస్తుందా? ఓన్లీ రాత్రులే వారు వెయిట్ చేసి ఆ నక్షత్రాన్ని గుర్తించి వారు ఆ యొక్క నడక సాగిస్తూ 2 ఇయర్స్ పట్టిందంట వారు యేసయ్య ఎక్కడ పుట్టారు అనే చోటును కనుక్కోవడానికి. హల్లెలూయా. అంటే మరి దేవుని యొక్క మరి విశేషతను గ్రహించిన వాళ్ళు వారి యొక్క జొండా విస్తా అనే ఒక గ్రంథము, వారి యొక్క పర్టికులర్ జ్ఞానులు చదివే ఆ గ్రంథములో నుంచి వారు తెలుసుకున్న ఈ సత్యాన్ని పట్టుకొని వారు వెతుక్కొని 2 ఇయర్స్ అయినా సరే మరి వారు ఏం చేస్తున్నారు, నిజమైన వారి రక్షకుడు గురించి వారు ఒక మంచి ఉద్దేశము కలిగి మరి వెనుతిరగకుండా ముందుకి వచ్చారు. హల్లెలూయా. మరి వీరిని చూసినప్పుడు వారు ఆ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించారు. హల్లెలూయా. ఆరాధికులకు ఏముండాలంట, గ్రహింపు ఉండాలి. హల్లెలూయా. అది అట్టి గ్రహింపు లేకపోతే నువ్వు చేసే ఆరాధన వ్యర్థం. నువ్వు ఎవరిని పూజిస్తున్నావు, ఎవరిని సేవిస్తున్నావు, ఆయనలో ఏమి లక్షణాలు ఉన్నాయి నువ్వు గ్రహించుకోవాలి. గ్రహింపు లేని ఆరాధన వ్యర్థము. అయితే క్రీస్తును ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి, గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి, నిజముగా ఆరాధించాలి. ఎన్ని శ్రమలు, ఆటంకాలు, మరి మేబీ వాళ్ళు వస్తున్న దారిలో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి. రోజు రాత్రి నక్షత్రం కోసం ఎంతని మనం ఎదురు చూస్తాము, ఎంతని మనం ఆగుతాము అనుకొని వారు ఆగిపోలే. వాళ్ళ యొక్క ప్రయాణాన్ని వారు సాగిస్తూ వచ్చారు. హల్లెలూయా. వారు సాగిస్తూ వచ్చారు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు కలిగినా సరే వారు ఆయనను చూసే వరకు వాళ్ళు వారి ప్రయాణాన్ని ఆపలేదు. హల్లెలూయా. అట్టి ప్రయాణంగా నీ ప్రయాణం ఉండాలి. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావో నీ యొక్క ఆత్మీయ యాత్ర, నువ్వు అంతముగా దేవుని పాదాలను చేరే వరకు నీ యాత్రలో మరి నమ్మకంగా నువ్వు ముందుకి సాగిపోవాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్ని వచ్చినప్పటికీ నీ ఆరాధన ఎలా ఉండాలి, ఆయన పాదాలను చేరేదిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఆ గుంపులోకి చేర్చబడతావు. మరి జ్ఞానుల వలె మీరు కూడా ఎలా ఉండాలి, విధేయత, విశ్వాసము, గ్రహింపు అనేది కలిగి ఉండాలి. మరి రెండో వర్గం చూస్తే గొర్రెల కాపర్లు. యేసయ్య పుట్టారని మొట్టమొదటిగా తెలియజేసింది ఎవరికి, గొర్రెల కాపర్లకే. ఎందుకంటే గొర్రెల కాపర్లు ఆ రోజుల్లో మీకు పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు ఆ యొక్క హిస్టరీ ఏంటి, తృణీకరించబడిన వారు, వారిని వెలివేసినట్టు చూసేవాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు, వాళ్ళని ఎంత చేర్చుకునేవారు కాదు మనుషులు. కానీ దేవుడు తృణీకరించబడిన వారి కొరకే మరి వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. అందుకే అట్టి వారి వర్గాన్ని ఆయన ఎన్నుకున్నారు. కానీ వారు తృణీకరింపబడి ఉన్నారు, కానీ వారికి కూడా ఏముంది, గ్రహింపు ఉంది. వారు నిర్లక్ష్యము చేయబడినప్పటికీ, నలిగిన వారిగా ఉన్నప్పటికీ వారికి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని ఉన్నారు.
నిజ రక్షకుడు ఎవరు అని గుర్తించాలనే జ్ఞానము కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకే వారు కూడా అట్టి వారు మనము వారిలో ఉన్న గ్రహింపును మనము తీసుకోవాలి. దేవుడిని మనం గ్రహించలేకపోతే, ఆయన ఉన్న గొప్పతనాన్ని నువ్వు గ్రహించుకోలేకపోతే నువ్వు చేసే ఆరాధన వ్యర్థమే. హల్లెలూయా. మరి క్రీస్తును అందించేవారు, క్రిస్మస్ చేసేవారు ఎలా ఉండాలంట? క్రీస్తును అందించేవారుగా ఉండాలి. అంతేకాకుండా క్రీస్తుని ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. మరి గ్రహింపు గురించి ఒక మాట చెప్తాను. ఒక చిన్న బాబు ఒక చిన్న గాజు ముక్క పట్టుకొని ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే బాగుందంట, చాలా అందంగా ఉందంట. ఆ గాజు ముక్క పట్టుకొని ఆడుకుంటుంటే ఒకరు చూసి నాకు ఇస్తావా, నీకు 1 చాక్లెట్ ఇస్తాను అన్నారంట. ఫస్ట్ వాడికి ఏంటి దీనికి చాక్లెట్ ఇస్తాను అన్నాడు. అయినా నేను ఇవ్వను, నాకు ఇది చాలా నచ్చింది, నేను ఇవ్వను అన్నాడంట. ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే అక్కడ ఒక గుంపు చూసి మాకు ఇస్తావా, నీకు 5 చాక్లెట్స్ ఇస్తామన్నారంట. ఇదేంటి, దీని వాల్యూ పెరిగిపోతుంది, ఇదేంటి గాజు ముక్కే కదా, దీన్ని ఎంతగా వీళ్ళు గుర్తిస్తున్నారేంటి, వీళ్ళేంటి దీనికోసం 5 చాక్లెట్స్ ఇస్తాను అంటున్నారని. అయినా సరే అన్నాడని, నేను 5 చాక్లెట్స్ కూడా నాకు వద్దు, నాకు ఇదే కావాలనేసి వాడు ఆ గాజు ముక్కతోనే ఆడుకుంటున్నాడంట. ఇంకొక 2-3 చూసారంట. ముందుకు వెళ్ళేసరికి వారు చూసి నీకు 50 చాక్లెట్స్ ఇస్తాము, 50 చాక్లెట్స్ ఇస్తాము, మాకు ఇస్తావా అన్నారంట. 50 చాక్లెట్సా అనేసి వెంటనే ఏం చేశాడు, ఆ గాజు ముక్క వాళ్ళకి ఇచ్చేసి ఆ యొక్క 50 చాక్లెట్స్ వాడు తీసుకొని ఇంటికి సంతోషంగా వెళ్ళిపోయాడు. వాడికి అక్కడ ఆ గాజు ముక్క దొరికిన దానికి 50 చాక్లెట్స్ వచ్చాయని సంతోషంతో వాడు వెళ్ళిపోయాడు. ఈ యొక్క 50 చాక్లెట్స్ ఇచ్చి తీసుకున్న వారు దాన్ని 50 crores అమ్ముకున్నారంట. అంటే అదేంటిది? వజ్రము యొక్క విలువ తెలిసిన వారే దాన్ని గుర్తించగలుగుతారు. మన చేతిలోకి, మన హృదయాల్లోకి వచ్చిన వాడు సామాన్యుడు కాదండి. ఆయన ఎవరు? ఒక వజ్రాల గని. హల్లెలూయా. వజ్రాల గని, మరి శ్రీమంతుడైన దేవుడు. అట్టి దేవుడిని మనం గ్రహించుకొని, ఆయనను గుర్తించుకొని, గౌరవించుకొని ఆరాధన చేసేటప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆరాధించే వాళ్ళు ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన వారై ఉండాలి. అట్టి వారే క్రీస్తు యొక్క ఆరాధికులుగా మరి పిలువబడతారు. మరి ఇంకొక బ్యాచ్ ఉన్నారండి, మిమ్మల్ని చూస్తే నాకు గొంతు ఆరిపోతుంది. క్రీస్తును అవమానించేవారు, క్రీస్తును అందించేవారు ఉన్నారు, క్రీస్తును ఆరాధించేవారు ఉన్నారు, క్రీస్తును అవమానించేవారు ఉన్నారు. వాళ్ళలో ఒక 3 మనం చూద్దాం. హేరోదు గురించి తెలుసు కదండి. యేసయ్య పుట్టినప్పుడు ఆయనని చంపాలని ప్లాన్ చేసిన రాజు ఆయన. నేను ఇప్పుడు మీకోసం స్టోరీ చెప్తే ఒక్కొక్కరు నిద్రపోతున్నారు, నేను ముగిచ్చేస్తాను, తొందరగా వినండి. హేరోదు ఆయన ఒక ఏదోమీయుడు. ఆయనకు 10 మంది భార్యలు, మరి 12 మంది పిల్లలు. ఆడు ఎంత క్రూరుడంటే ఆ యొక్క పదవి కాంక్ష కలిగిన వాడు అనమాట. ఆ సీట్ కోసం పిచ్చి కలిగిన వాడు. ఆయన సొంత బిడ్డల్ని, భార్యలను కూడా చంపేశాడు. ఆ సీటు ఆయన కాకుండా వారు తీసేసుకుంటారని ఒక టైం వచ్చినప్పుడు. అంటే ఎంత క్రూరుడో మీరు అంచనా వేసుకోండి. అట్టి వారు కూడా ఉన్నారు ఈ లోకంలో. మరి దేవుడు అంత విక్కెడ్ ఫెలోస్ ఉంటారు, హేరోదు వంటి వారు. మరి వాడేం చేస్తున్నాడు, యూదుల రాజు పుట్టాడని జ్ఞానులు చెప్పగానే ఏం చేశాడు, ఆ యొక్క దేశంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ, శిశువులందరినీ చంపించేశాడు. వాడు ఆ శిశువులనే చంపాడు అనుకుంటున్నాం, కానీ వాడు సొంత బిడ్డలను కూడా చంపించేశాడంట. ఎందుకని? ఆ పదవి కోసం. వాడు ఎట్లా ఉన్నాడు, ఆ పదవి కోసం ఎదురు చూసిన వాడు ఎలా పోయాడో మనందరికీ తెలుసు. ఎంత ఘోరంగా చచ్చాడో మనకి తెలుసు. అట్టి వాటిని మనము ఆశించకూడదు. దేవుణ్ణి అవమానించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు వీడనమాట. మరి రెండవదిగా చూస్తే పశువుల పాక యజమానులు. మరి దేవుడు, మనం విన్నాం వాక్యం కూడా, యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేసినప్పుడు 2-3 సార్లు ఆయన బర్త్ విషయాలు మాట్లాడుతూ బాధపడిన మాటలు ఉంటాయి. మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా చోటు ఇయ్యలేదు. ఆయన మరియమ్మ గర్భంతో వచ్చి ఆ పెయిన్స్తోని ఒక చోటు కోసం అడిగితే వారందరూ ఏం చేశారు, తృణీకరించారు, తోసివేశారు.
నువ్వు మాకు వద్దు అని ఆమెను అవమానించారు. ఇలాంటి వారు లేరంటారండి ఈ రోజుల్లో. యేసు ప్రభు వారిని వారి గృహము దాకా అందిస్తున్న యూట్యూబ్లో చూస్తున్నాం ఎంత అవమానకరంగా ప్రభువుని మాట్లాడుతున్నారు. మీరు అట్టి వారు వచ్చి వాక్యం చెప్తారు నమ్మకండి అంటున్నాను. నేను ఏదో యూట్యూబ్లో ఒక రీల్ చూశాను. అట్టి వారు వచ్చి వాక్యం చెప్తే మీరు నమ్మబాకండి, బొట్లు తీసేయమంటారు, ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు మీరు నమ్మొద్దు. ఏంటో పిచ్చి మాటలు. మీకు నిజ రక్షకుడు ఎవరో తెలియజేస్తున్నాం, నిజ దేవుడు ఎవరో తెలుసుకోండిరా బాబు, టైం అయిపోతుంది, తొందరగా తెలుసుకొని ఆయన రక్షణ నీళ్ళలోకి వచ్చేయండి అని మనం చెప్తున్న మాటలు కూడా గ్రహించకుండా మరి అవమానించి సేవకులకు మీద పేడ నీళ్లు జల్లి చంపేస్తూ కాల్చేస్తూ నరికేస్తున్న మనుషులు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయారు కదండి. హల్లెలూయా. అట్టి వారు ఉన్నారు. అటు వారు అందరూ అలాంటి వారు అవమానించే స్థితిలో ఉన్నారు. మరి మూడవదిగా చూస్తే మతము లేఖనాలు తెలిసిన వారు కూడా ఎలా ఉన్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వీరు దేవుణ్ణి ఎంతగానో హింసించారు ఆయన పరిచర్య కాలంలో. ఆయనను వెంబడిస్తూ రాళ్ళు రువ్వే లాంటి మాటలు, మరి ఆయన వెనకాల ఆయనను చంపేయాలనే ఒక పెద్ద కుట్రలు పన్నుతూ తిరుగుతూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా మరి సేవకుల్లో ఉన్నారు ఇటువంటి వారు, మరి నేటి సంఘాల్లో ఉన్నారు ఇటువంటి వారు. అవమానిస్తున్నారు దేవుణ్ణి. అన్నీ తెలిసిన వారే, అంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నవారే కూడా ఏం చేస్తున్నారు, దేవుణ్ణి అవమానిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో మనము ఉండకూడదు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే మరి ఇది కాదు, కానీ దేవుని అందించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి, కానీ క్రీస్తును అవమానించేవారిగా మనము ఉండకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూసిన 3 బ్యాచెస్లో చూస్తే మొదటి బ్యాచ్ దగ్గర ఏముందండి, తెగింపు ఉంది. హల్లెలూయా. మొదటి బ్యాచ్ అంటే ఎవరు, క్రీస్తును అందించే వారి దగ్గర ఏముంది, తెగింపు ఉంది. క్రీస్తును ఆరాధించే వారి దగ్గర ఏముంది, గ్రహింపు ఉంది. మరి క్రీస్తును అవమానించే వారి దగ్గర ఏముంది, బరి తెగింపు ఉంది. అలా బరి తెగించిన వారిగా మనం జీవించకూడదు, కానీ తెగించి గ్రహించుకొని మనం ఈ క్రిస్మస్ను జరిగించుకోవాలని దేవుడు ఈరోజు మన మధ్యకు వచ్చి ఈ చిన్న మాటలను తెలియజేశాడు. ఈ చిన్న మాటలు మీ హృదయంలో ఫలింపజేయనుగాక. మరి అందరము కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.